మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు 2024 సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025 సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జాతకంలో ఉన్న గ్రహదోషాలను ఎలా ఆపుకొని ఐశ్వర్యం ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రవి సంచారం చేయడం, 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం, 3వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అనవసర ప్రయాణాలు, ఆవేశాలు తగదు, వివాదాలకు దూరం అవసరం, ఏదైనా తెలిస్తేనే చేయడం, తెలియకపోతే కొంతకాలం ఆ పనులు వాయిదా వేసుకొని నేర్చుకొని అవలంబించగలిగితే రాబోయే కాలం మంచి కాలం. అర్ధాష్టమ రాహు మీ జాతకంలో ఈ సంవత్సరంలో చివరి ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్య సందర్భంగా అలాగనే మంగళవారం అమావాస్యతో కూడుకున్న అవ్వడం వలన ఆ రాహు పొంచి ఉండడం వలన నరాల బలహీనత, అనారోగ్యము, యంత్రాలతో, ఆయుధాలతో, పోలీస్ స్టేషన్లు, కోర్టు బెట్లతో మీకు పనిపడే పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దానం, ధర్మం, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగితే ఈ సంవత్సరంలో కష్టాలు ఇక్కడికే ఆపేయచ్చు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఏదో రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన జలగండం, అగ్నిగండం, వాయుతత్వమైన గండాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే మనము ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా ఏర్పాటు చేసుకొని అందులో పసుపును బాగా కలిపి అందులో ఒక నిమ్మకాయని ఏర్పాటు చేసుకొని వీటిని దుర్గామాత దగ్గర అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కొద్ది భాగాన్ని తీసి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, కుక్కలకు ఏర్పాటు చేయడం వలన అంతర్గతమైన బహిర్గతమైనటువంటి సంఘర్షణకు సంబంధించిన దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో జరిగినటువంటి చెడు అన్నిటికీ ఒక బలిహరణ అని చెప్పి గమనించాలి. రాబోయే కాలానికి స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి యోగానికి స్వాగతం పలకండి అని చెప్పి కూడా గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింద నెంబర్ను సంప్రదించండి. మీకు వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ 2024 సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ
ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు 25వ తారీఖు నుండి హాలిడేస్ రావడం, అందులో సంవత్సరంలో చివరి ఆదివారం, చివరి సోమవారం, చివరి మంగళవారం. ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సముద్ర స్నానమని, దూర ప్రయాణాలని, ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తంగా భావించగలిగింది. ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని, మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదులని, విందులని, వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం, ఆధ్యాత్మికమైన చింతనతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను, ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామి వారిని కోరుకుందాం. కనుక 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 23వ తారీఖున బహుళాష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 30వ తారీఖు సోమవారం పూట అమావాస్య, సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య అని సోమవతి అమావాస్య అంటారు కనుక సకల గ్రహదోషాలు సంవత్సరంలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపము, నారికేల దీపము, ముడుపు, కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజవారైనటువంటి కాకికి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం.